యోహాను సువార్త 5వ అధ్యాయంలో 30 వచనం నుంచి మనం చదువుతున్నాం. నా అంతట నేనే ఆ, ఏమీ చేయలేను. నేను వినున్నట్లుగా తీర్పు తెచ్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగొరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. యేసు ప్రభు అంటున్నారు, నా అంతటా నేనే ఏమీ చెయ్యలేను అని. అంటే ఎవరి ప్రమేయంతో చేస్తున్నాడు యేసు ప్రభు? అంటే యేసు ప్రభు చేసే అన్ని కూడా తండ్రి ప్రమేయంతోనే చేస్తున్నారు. ఇక యేసు ప్రభు చేసేవన్నీ కూడా ఆయన ఇష్ట ప్రకారంగా చేస్తున్నవి కావు. మరి తనను పంపిన వాని అన్నారు. ఇప్పుడు యేసు ప్రభుని పంపింది ఎవరు? తండ్రే కదా. తండ్రి యొక్క చిత్త ప్రకారమే చేస్తున్నారంట. అందుకే ఆయన తీర్పు న్యాయమైందంట, ఆయన ఇచ్చే సాక్ష్యం కూడా న్యాయమైందంట. సరే, ఇప్పుడు ఈ 30వ వచనం నుంచి 47వ వచనం వరకు ఒకసారి చదవమన్నప్పుడు చదవండి. 30వ వచనం నుంచి 47వ వచనం వరకు ఇదంతా ఒక వాక్య భాగం. ఓకే, సో ఈ వాక్య భాగం ఏంటంటే యేసు క్రీస్తు అని సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు సమస్య ఏంటి? ఈ విశ్వాసం ఏంటి? యేసు క్రీస్తు అని జనులు నమ్మాలి. ఈ యోహాను సువార్త అంటే అపోస్తుల యొక్క ప్రయాస అంతా ఏంటంటే యేసుని దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మించాలి. రైట్, అలా నమ్మాలి అంటే సాక్ష్యం కావాలి. రైట్, యేసు క్రీస్తు అని సాక్ష్యం ఇస్తున్న సాక్షులు కొంతమంది ఉన్నారు ఇక్కడ. ప్రభు చెప్తున్నాడు, నేను క్రీస్తుని అని మీరు నమ్మడానికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. రైట్, ఏంటా సాక్ష్యం అంటే, మొదట నా సాక్ష్యం, నేను నా ఇష్ట ప్రకారముగా కాక నన్ను పంపిన వాని యొక్క ఇష్ట ప్రకారమే, చిత్త ప్రకారమే జీవిస్తున్నాను కనుక నా తీర్పు న్యాయమైంది, అంటే నా సాక్ష్యము కరెక్టే అని. కనుక 31వ వచనంలో మనం చూస్తే, అంటే మీకు ముందు ఐడియా ఇచ్చేస్తున్నాను, తర్వాత చదువుద్దు కానీ. సౌండ్ ఎక్కువైందా? నా సౌండ్ ఎక్కువైందా మీకు? లేదు కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారి ఈ ప్యాసేజ్లో ఏం చేస్తున్నారంటే, నేను క్రీస్తుని అని సాక్ష్యం ఇవ్వడానికి కొంతమంది సాక్షులు ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట. రైట్, ఎవరా సాక్షులు అంటే, మొదటి సాక్షి నేనే. 31వ వచనం చూస్తే యేసుక్రీస్తట, 32వ వచనం చూస్తే పరిశుద్ధాత్మట, 33వ వచనం చూస్తే యోహానట, 36వ వచనం చూస్తే తండ్రి క్రియలట, 37వ వచనం చూస్తే పరలోక తండ్రట, 39వ వచనం చూస్తే లేఖనములట, అంటే వాక్యం అంట. ఎన్నున్నాయి మొత్తం? ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 ఉన్నారు. ఈ 6 చెప్పండి, ఎవరు 6? అదే, ఎవరు 6? యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, యోహాను గారు, తండ్రి క్రియలు, పరలోక తండ్రి, లేఖనములు. సో ఈ ఏడుగురు సాక్షులు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు వీళ్ళ సాక్ష్యం ఏంటి? యేసు క్రీస్తు అయి ఉన్నాడు అని. యేసు లోక రక్షకుడు, మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, ఎందుకంటే లోకంలో చాలా మంది దేవుని కుమారులని, రక్షకులని, మధ్యవర్తులమని, పరలోకానికి తీసుకెళ్తామని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఇంతమందిలో ఎవరు నిజమైన రక్షకుడు అని అంటే, ఇదిగో ఈ 7 కలిపి సాక్ష్యం ఇస్తున్నారు, యేసే, నజరేయుడైన యేసే లోకరక్షకుడు, క్రీస్తు అయి ఉన్నాడని చెప్తున్నారు. రైట్, మీకు అర్థమైంది కదా. మొత్తం ఈ 7 మీకు చూపిస్తాను చూడండి. 31వ వచనాన్ని చూడండి ఫస్ట్. అదే 31వ వచనాన్ని మనం చదువుకున్నాం. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు అని. అంటే ఈయన గురించి ఈయన సాక్ష్యం చెప్పుకుంటున్నాడు, కానీ నాయనొక్కనే చెప్పుకుంటే సత్యం కాదు అని అర్థం. నేను చెప్పే సాక్ష్యం తప్పని కాదు, ఈయనకి చెప్పుకునే సాక్ష్యము ఒక్కరే ఉంటే సత్యం కాదు. ఎప్పుడు సత్యం అవుద్ది? 2 3 ఉండాలి. రైట్, ఫస్ట్ ఒకరు ఉన్నారు, ఎవరో ఆయన చెప్పుకుంటున్నారు కదా, అంతకుముందే కదా నా తీర్పు న్యాయమైంది అన్నాడు, అంటే నా సాక్ష్యం న్యాయమైంది. ఒకటే. 32 చూడండి.
నన్ను గూర్చి సాక్ష్యమించు వేరొకడు కలడు. ఇంకొక ఆయన ఉన్నాడంట. ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యం సత్యమని ఎరుగుదాం. ఎవరైన చూడండి, ఇదే యోహాను సువార్తలో 15వ అధ్యాయం 26వ వచనం చూడండి. 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆ, ఆదరణకర్త ఆ, అనగా ఆ, తండ్రి యొద్ద నుండి బయలుదేరు ఆ, సత్య స్వరూపి అయిన ఆత్మ ఆ, వచ్చినప్పుడు ఆ, ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఆ. చ- మీరు అక్కడ ఏమన్నా చూడండి, ఎవరెందుకు సాక్ష్యం ఇస్తారట? సత్య స్వరూపి అయిన ఆత్మ. ఎవరట? సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ కదా. అందుకే 32వ వచనంలో మరొకరు ఉన్నారు, ఆయన సాక్ష్యం ఇస్తారంటే ఆ మరొకరు ఎవరనమాట? పరిశుద్ధాత్మ అనమాట. నెక్స్ట్ 33వ వచనం. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, ఆ, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. ఎవరా సత్యం? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? యేసుని చూపించి ఏమని చెప్పాడు? ఈయనే రాబోవు క్రీస్తు అని చెప్పాడు. కాబట్టి యోహాను గారు ఒక సాక్ష్యం. 36వ వచనం. ఆ, నాకు ఎక్కువైన ఆ, సాక్ష్యము కలదు. సరే, అదేమనినా మీరు 34 కూడా చదివేయండి. 34 నుంచి. నేను మనుషుల వల్ల సాక్ష్యం అంగీకరింపను గాని ఆ, మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. ఆ, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆ, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఆ. అయితే యోహాను సాక్ష్యము కంటే 36 చూడండి. 36 యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం అంటే కలదు. యోహాను గారు ఒక సాక్ష్యమేగా. ఆయన కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అంతకంటే గొప్ప సాక్ష్యం ఉందంట. అదేమనినా అదేంటంటే నేను నెరవేర్చుటకై ఆ, తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో ఆ, నేను చేయుచున్న ఆ క్రియలే ఆ, తండ్రి నన్ను పంపి ఉన్నాడని ఆ. నన్ను గూర్చి సాక్ష్యం కనుక ఇచ్చుచున్నది. యేసు చేయుచున్న క్రియలు యేసు క్రీస్తని సాక్ష్యం ఇస్తాయి. నేను తండ్రి క్రియలని పెట్టాను, మీరు వీలైతే యేసు చేస్తున్న క్రియలని పెట్టాను. ఇక్కడ క్రియలంటే సూచిక క్రియలని. అది పనులంటే నావెక్కడం నావ తేవడం ఈ కాదు, నీళ్ళు తేవడం అది కాదు. క్రియలంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? అద్భుత క్రియలు, సూచిక క్రియలు, నా ద్వారా జరుగుతున్న సూచిక క్రియలు. ఓకే, నెక్స్ట్ 37 వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే ఆ, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కాబట్టి 37 వచనంలో ఏముంది? సాక్షి ఎవరు? మళ్ళీ తండ్రి, పరలోక తండ్రి. ఆ, మీరు ఏ కాలమందైనను ఆ, ఆయన స్వరము వినలేదు, ఆ, ఆయన స్వరూపము చూడలేదు. ఆ, ఆయన ఎవరిని పంపెననో ఆ, ఆయనను మీరు నమ్మలేదు గనుక ఆ, మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. ఆ, లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు ఆ, వాటిని పరిశోధించుచున్నారు. ఆ. అవే నన్ను గూర్చి అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అవంటే లేఖనములు. లేఖనాలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అందుకే లేఖనములు అన్నాను. లేఖనములు అంటే ఏంటి? దేవుని వాక్యం. ఈ 30 నుంచి 40 వరకు చదివితే మనకేమర్థమైంది? యేసుక్రీస్తు అని సాక్ష్యం ఇవ్వడానికి సాక్షులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను, యేసుక్రీస్తు చేస్తున్న సూచక్రియలు, పరలోక తండ్రి, లేఖన. మరి ఇన్ని సాక్షులు ఉండగా ఎంతమంది? 1 2 3 4 5 6 6గురు కలిసి సాక్ష్యం ఇస్తున్న యూదులు గాని యూదా నాయకులు గాని నమ్ముతున్నారా? నమ్మట్లేదు. యేసుని అంగీకరిస్తున్నారా, తిరస్కరిస్తున్నారు? అక్కడే చెప్పాడు కదా ఆయన. ఏమన్నారు? ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పే బోధ ఎందుకు ఎక్కట్లేదు వాళ్ళకి? అది యేసు ప్రభు అంటేనే వాళ్ళకి నమ్మకం లేదు. అంటే వాళ్ళు నమ్ముతున్నారనా, నమ్మట్లేదనా? నమ్మట్లా. యేసుని క్రీస్తుగా అంగీకరిస్తున్నారా లేదా తిరస్కరిస్తున్నారా? ఎందుకు తిరస్కరిస్తున్నారో అది ఇక్కడ రాసిన చూడండి. తిరస్కారమునకు కారణములు. వాళ్ళు ఎందుకు యేసుని క్రీస్తుగా 6గురు సాక్ష్యాలు ఉన్న యేసుని, యాక్చువల్గా
సాక్ష్యము సత్యమని తీసుకోమని దేవుడు ఎప్పుడు చెప్పాడు? ఇద్దరు ముగ్గురు. కానీ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఆరుగురు. ఆరుగురు సాక్ష్యం చెప్తున్నా నమ్మడానికి వీళ్ళు ఇష్టపడట్లేదు. కారణాలు ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఇప్పుడు చదవండి. వీళ్ళకి ఎందుకు నమ్మట్లేదు చూద్దాం. 41 అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొలరు. ఒక్కసారి మీరు రానున్నారు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? అన్ని లైన్లో లేవు, మీరు చూసుకోండి. ఇక్కడ ఎక్కడ మధ్యలో ఉంటుంది. తిరస్కారమునకు కారణములు అన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ చూడండి, మనుష్యుల మహిమను కోరుతున్నారు వీళ్ళు. అర్థమవుతుందా? తిరస్కారముకు కారణములని ఎడ్డింగ్ పెట్టాను కదండి, పైనుంచి చూడండి. సో ఇది మనుష్యుల మహిమను కోరుతున్నారు వాళ్ళు. ఈయన కోరుకోవట్లా. యేసు ప్రభు నేను మనుషుల మహిమను కోరట్లేదంటే ఎవరు కోరుకుంటున్నారని? వాళ్ళు యూదుల నాయకులు కోరుకుంటున్నారని. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. రైట్. వీళ్ళు తిరస్కరించడానికి మరో కారణం ఏంటంటే వీళ్ళలో దేవుని ప్రేమ లేకపోవడం. ఏ ప్రేమ? దేవుడు అంటే దైవికమైన ప్రేమ లేదు, దేవుడి మీద ప్రేమ లేదు. మరి భక్తులు అలా అయ్యారు? అదే అర్థం కాదు. నాయకులు కూడా అయిపోయారు, కానీ దేవుని మీద ప్రేమ మాత్రం లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగ నమ్మగలరు? అది యేసుప్రభు చెప్తున్నారు. ఇప్పుడు యేసుప్రభు చెప్పిన పాయింట్ని బట్టి వీళ్ళు ఎందుకు నమ్మట్లేదు? మనుషుల మెప్పుని కోరుతున్నారు. నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదును గాని తలంచుకుడి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగో నమ్ముదురనెను. అది అంటే వీళ్ళు వాక్యాన్ని నమ్మట్లేదు. అంటే మోషే గారి శిష్యులు అని చెప్పుకున్నారు, కానీ మోషే గారి వాక్యాన్ని వాళ్ళేమి నమ్మరు. చూడండి, చాలా మంది మేమండి ఆ బ్రాండ్, మేమండి పలానా ఆయన బ్రాండ్ అండి, అలా అంత ఆయన దగ్గర వాక్యం విన్నాను అంటారు. అలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఎవరు పెద్ద ఫాలో అయ్యేవాడు గొప్పగా చెప్పుకోడు. అంతకన్నా నిజంగా మా సహవాసం ఏంటనుకుంటున్నారు, మా అయ్యగారు ఎంత గొప్ప అనుకుంటున్నారు అని గొప్పగా చెప్పేవాడు ఎవడో కూడా ఫాలో అవ్వడు ఎవడో కూడా గొప్పగా చెప్పాడు. వీళ్ళు ఏ బ్యాచ్ అనమాట? మేము మోషే ధర్మశాస్త్రం, ఆ మోషేని మేము వెంబడించేవారు అని చెప్పుకుంటున్నారు గొప్పగా. కానీ ఇంతకీ మోషే గారి శిష్యులని చెప్పుకుంటున్నారు, కానీ మోషే గారు రాసిన ధర్మశాస్త్రాల్లో. అందుకే వాక్యమును నమ్మకపోవడం, మనుషుల మెప్పుని కోరడం. ఎవరి మెప్పు కంటే? దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును కోరడం. నెక్స్ట్ మనుషుల మహిమని కోరుకోవడం. నెక్స్ట్ దేవుని ప్రేమ లేకపోవడం, వాక్యాన్ని నమ్మకం. ఈ 4 కారణాలు ఉంటే యేసు ప్రభుని అంగీకరించాలి. మీరైనా సరే, నేనైనా సరే, ఈ 4 మీరు వచ్చినాయి అంటే క్రీస్తుని మీరు అంగీకరించలేరు. ఈ 4 ఉన్నవాడు క్రీస్తుని అంగీకరించలేడు, క్రీస్తుని వెంబడించలేడు. అంటే క్రీస్తుని వెంబడించేవాడికి, క్రీస్తుని అంగీకరించి వెంబడించేవాడికి 4 ఉండకూడదు. వాక్యాన్ని నమ్మాలి. చెప్పండి దీనికి వ్యతిరేకంగా. క్రీస్తుని అంగీకరించాలంటే ఏముండాలి? వాక్యాన్ని నమ్మాలి. నెక్స్ట్ మనుషుల మెప్పుని కోరకూడదు. నెక్స్ట్ మనుషుల మహిమని కోరకూడదు. దేవుణ్ణి ప్రేమించాలి. మనుషుల మహిమను కోరడం అంటే యేసు ప్రభు చెప్పాడు కదా, వీరు సంత వీధులలో వందనములను, విందులలో అగ్రపీఠములను అని అన్నాడు. సమాజ మందిరములలో అగ్రస్థానములను కోరుతున్నారన్నారు లేదా? అది మహిమ అన్నాడు. అది మహిమ. ఆ మహిమను కోరుతున్న వీళ్ళు క్రీస్తు మహిమని చూడలేకపోతారు. నేను అదే అడుగుతున్నాను. సంఘంలో మహిమను కోరడం నువ్వు మొదలు పెడితే క్రీస్తు మహిమను నువ్వు కోల్పోతావు. ఏ రోజైతే నీ మనసులోనికి నీ మహిమను కోరడం మొదలు పెడతావో ఆ రోజే నువ్వు గుడ్డోడు అయిపోతావు.
ఈ సత్యం తెలుసుకున్నాడు అయితే నీ మనసులోకి ఎప్పుడొచ్చినా దాన్ని తీసేసుకోవడానికి ప్రయత్నించి ఇంటికి వెళ్ళాక ప్రభా ఈరోజు నేను మహిమను కోరుకుంటున్నాను, నా మనసులోంచి అది తీసివేయండి అని మీ మనసులోంచి అది తీసేదాకా, బయటకు పోయేదాకా యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడు. ఓకేనా? సో ఇవి 4 విషయాలు అయిపోయినాయా? నెక్స్ట్ ఇది 47 వచ్చిన వరకు అయిపోయినాయండి. ఇందులో ఒక 3 పాయింట్స్ చెప్తాను. 39 వచ్చిన ఒకసారి చూడండి. ముప్పై 39 లేఖనములను లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. నాన్న మీకు కనపడుతున్నాయా? స్క్రీన్ మీద కనపడుతుందా? అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీకు జీవం కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వాళ్ళ అక్కడ యేసుప్రభు అంటున్నారు, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఏ లేఖనాలు అయితే యేసును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయో ఆ లేఖనాలు వారు పరిశోధిస్తున్నారు, ఖాళీగా ఏం లేరు. కానీ యేసును కనుగొన్నారా? కనుగొనలేదు. కనుక బైబిల్ని చదివేస్తున్నాం, బైబిల్ని పరిశోధించేస్తున్నాం అనుకున్నవాడు కూడా ఒక్కొక్కసారి క్రీస్తుని కనుగొనలేడు. అర్థమవుతుందా? నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా? అంటే శాస్త్రులు పరిచయులు లేఖనాల్ని చదువుతున్నారు, అంతేకాదు దాన్ని ఏం చేస్తున్నారు? పరిశోధిస్తున్నారు. పరిశోధన అంటే ఏంటి? చాలా టైం దాని మీద పెడుతున్నారు, లేఖనాలు చదువుతున్నారు, దాని అర్థం ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారు. లేఖనాలని ప్రతిరోజు చదువుతూ దాని సారం ఏంటి, భావం ఏంటి అని పరిశోధిస్తున్నారు. కానీ విషయం ఏంటంటే వాళ్ళు యేసుని కనుగొనలేకపోయారు. చదవడానికి లేఖనాలు కానీ, చదవడానికి కానీ భాష కానీ, పాండిత్యం కానీ, చదువు కానీ లేని శిష్యులు యేసు క్రీస్తుని కనుగొనగలిగారు. ఏంటి విచిత్రం? లేఖనాల్ని చదివి పరిశోధించే పండితులైన పరిచయులేమో కనుగొనలేకపోయారు. ఇవేమి చదివి పరిశోధించడానికి పాండిత్యం కూడా లేని, విద్య లేని పామరులైన జాలరులేమో, శిష్యులేమో యేసుని కనుగొన్నారు. ఏంటి విచిత్రం? కారణం ఈనాడు చెప్పిందే 4. ఈ 4 నీ మనసులో పెట్టుకొని నువ్వు లేఖనాలను ఎన్ని చదివినా, ఎంత పరిశోధన చేసినా నువ్వు ఎప్పటికీ క్రీస్తులో ఉన్న జీవాన్ని కనుగొనలేవు. నీకు బైబిల్ మీద పట్ట వచ్చేయచ్చు, ఎంబీడిహెచ్, బీబీడిహెచ్, టీటీహెచ్, ఆర్టీహెచ్ డిగ్రీలన్నీ వచ్చేస్తాయి, నువ్వు పెద్ద బోధకుడు కూడా అయిపోతావు, కానీ నువ్వు జీవాన్ని కనుగొనలేవు. ఈ 4 తీసి పక్కన పెట్టు, చక్కగా తెలుసున్న దాంట్లో నువ్వు జీవాన్ని కనుగొంటావు. ఈ 4 తీసి పక్కన పెట్టు. ఇందుకు శిష్యుల్లో ఈ 4 ఉన్నాయా? వాక్యాన్ని నమ్మలేని స్థితి వాళ్ళలో ఉందా? లేదు. మనుషుల మెప్పునేమైనా కోరుతున్నారా? లేదు. మనుషుల మహిమను ఏమైనా కోరుతున్నారా? లేదు. దేవుని ప్రేమ వాళ్ళలో ఉందా లేదా? ఉంది. అందుకే శిష్యులు విద్య లేని పామరులైనా వాళ్ళకు తెలిసింది ఎంతో కొంతైనా వాళ్ళు యేసుని క్రీస్తుగా జీవాన్ని పొందారు అనమాట. కనుగొని చూడండి ఒకసారి లోకసువార్త 10వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అది సంగతి. అంటే లేఖనాలలో ఉన్న క్రీస్తుని, క్రీస్తులో ఉన్న జీవాన్ని సంపాదించాలంటే పరలోక తండ్రి బయలుపరచాలి. మరి పరలోక తండ్రి ఎవరికి బయలుపరుస్తాడు? జ్ఞానులకి, వివేకులకి సంగతిని మరుగు చేసి ఎవరికి బయలుపరిచాడట? పసిబాలునికి. ఇక్కడ యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చేతపట్టి దాని మీద ప్రతిరోజు స్టడీ చేసి రీసెర్చ్ చేస్తున్నటువంటి జ్ఞానులు, పరిచయులు, యాజకులు, ప్రధాన యాజకులు,
ఎప్పుడో ఒక వారానికి ఒకసారి వెళ్ళి వాక్య భాగాన్ని చదివితే అది విని ఎంతో కొంత మనసులో దాచుకున్న వాళ్ళు ఎవరో శిష్యులు. మిగతా 6 రోజుల్లో పడవేసుకొని చేపలు పట్టుకునే జీవితాలు వాళ్ళే. వాళ్ళు ఈ విషయంలో పసివాళ్ళు, వీళ్ళు జ్ఞానులు, వాళ్ళు పసిపిల్లలు. కానీ జ్ఞానులు అనుకున్న వాళ్ళకేమో మరుగైందట. పసిపిల్లలు అనుకున్న ఏమీ తెలియదు అని పసిపిల్లలు అనుకున్న వాళ్ళకి బయలుపరచబడ్డదట. ఎందుకని అంటే ఇదంతా తండ్రి అలాగే చేశాడట. ఇదంతా తండ్రి సెటప్. వాళ్ళకి మరుగేలా చేసేసి వీళ్ళకి మాత్రం తెలుసుకునేలా చేసేసింది ఆయనేనంట. ఎందుకు అలా చేసావు తండ్రి అని అంటే, ఎందుకు చేశానంటే ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళు నా వాక్యాన్ని నమ్మలేదు. వాళ్ళు నా మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువ కోరుతున్నారు. వాళ్ళు నేనిచ్చే మహిమ కంటే మనుషుల మహిమనే కోరుతున్నారు. వాళ్ళలో నా ప్రేమ లేదు. ఎంత లేఖనాలు తెస్తే ఏంటి, నా లేఖనాలు ఎంత బట్టి పడితే ఏంటి, ఎంత పరిశోధిస్తేనేంటి, ఈ 4 క్వాలిటీస్ లేనప్పుడు వాడు నాకు అనవసరం అనుకుంటాడు దేవుడు. అర్థమవుతుందా? ఇది మీకు అర్థమైతే, నాకు కూడా అర్థమైతే, ఇంకెప్పుడు మనం మనుషుల మెప్పుని కోరుకోవడం ఎంత డేంజరో అర్థం. మనుషుల మెప్పును కోరుకున్నవాడు ఒక మాయలోకి వెళ్ళిపోతాడు. మనుషుల మహిమను కోరుకున్నవాడు ఒక మాయలోకి వెళ్ళిపోతాడు. దేవుని ప్రేమను కోల్పోయినవాడు ఒక మాయలోకి వెళ్ళిపోతాడు. వాడికి వాక్యం చదువుతున్నా వాక్యం అర్థం కాదు. సరే, నేను అంటే మీకు నాకు హెచ్చరికతో కూడిన ఒక విషయం చెప్తున్నాను, ఓకేనా? రెడ్ బైబిల్ తరగతి అంటే ఏం లేవు, ఓన్లీ మెసేజ్ చెప్పుకుంటామే కాకుండా, స్టడీయే కాకుండా ఒక మంచి విషయం చెప్తున్నాను. నెక్స్ట్ 35 వచనం చూద్దాం. యోహాను సువార్త 35 వచనం. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి. యోహాను సువార్త అండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 35 వచనం. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరతడు? యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఇక్కడ 35వ వచనంలో యోహాన్ అంట మండుతున్న దీపంలో అంటాడంట. జనులకు వెలుగును పంచాడట. జనులు యోహాను గారిని బట్టి ఆనందించారు. ఎవరు ఈ జనులు అంటే, ఎంతో కొంత భక్తి దేవుడు కావాలనుకునే వారికి, అందరికీ కాదు, ఎంతో కొంత భక్తి దేవుడు కావాలనుకున్న ప్రజలకి ఆ రోజుల్లో దైవజనుడైన యోహాను ఎలా కనపడ్డాడట? ఒక దీపంలాగా, వెలుగిచ్చే దీపంలా కనపడ్డాడు. ఆ వెలుగు కిందకి వెళ్ళి వీళ్ళు ఆనందపడ్డారట. కొంతకాలం ఆ వెలుగు కిందకి వెళ్ళి ఆయన చెప్పే బోధ విని పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది ఆయన బోధన వింటూ ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలని ఆయన చూసి నేర్చుకుంటూ ఉన్నారట. అలా కొంతకాలం వాళ్ళు ఆనందపడ్డారు. మరి ప్రభు కూడా అదే అన్నాడు కదా, మీరు లోకమునకు, మీరంటే శిష్యులు, తనను వెంబడించి వారితో యేసు ప్రభు అన్నాడంటే మీరు లోకమునకు వెలుగు అన్నారు. మీరు వెలుగునివ్వండి, దీపస్తంభం మీద మీ వెలుగును పెట్టండి. మీరు కూడా దీపాలు, వెలుగుతున్న దీపాలు, వాటి దీపస్తంభం మీద పెట్టండి. జనులకు వెలుగిచ్చినట్లుగా దీపస్తంభం మీద పెట్టండి. మీరు జనులకు వెలుగునివ్వండి అని చెప్పాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అదే చేశాడు. తాను బ్రతుకున్నంత కాలము దేవుని వెతికే వారికి తను ఎలా ఉన్నాడు? వెలుగునిచ్చే ఒక దీపంలా ఉన్నాడు. ఆయన తరం ముగిసిందని వెళ్ళిపోయాడు, అంతే. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. యోహాను వెలుగుతున్న దీపంలా ఉన్నాడు, కొంతమందికి వెలుగునిచ్చాడు. భక్తిని, దేవుణ్ణి కోరుకునే వాళ్ళు ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడ్డారు, ఆయనతో ఉండి ఆనందించారు. నేను అడుగుతుంది ఏంటంటే, లోకస్తులు కాకపోయినా కాస్త దేవుని భయం భక్తి కలిగిన వాళ్ళకి, దేవుడు కావాలనుకునే వాళ్ళకి నీ దగ్గరికి రావాలనుకుంటున్నారా? నువ్వు కొంచెం ఏమైనా వెలుగునివ్వగలుగుతున్నావా? ఆ వెలుగుకి ఏమైనా కొంతమంది వచ్చి నీ వెలుగులో ఉండి మీరు వెలుగులో ఉండి ఆనందించడానికి ఇష్టపడుతున్నారా? నిన్ను చూస్తే పారిపోతున్నారా? అది అలా ఉండాలన్నమాట. అది మనం కోరుకుందాం. ఇది కోరుకోవాలి లైఫ్ను. మనం ఎలాంటి లైఫ్ కోరాలంటే, అంటే లోకస్తులు మనం చూసి పారిపోవచ్చు, దాని గురించి కాదు. దేవుని పిల్లలు మన దగ్గరికి ఎలా వచ్చేయాలి? ఇప్పుడు అక్కడ దీపం పెట్టగానే చూడండి ఏమొచ్చేస్తాయి? పురుగులు అక్కడికి వచ్చేస్తాయి. అలాగా మనం వెలుగుచున్న దీపంలాగా ఉంటే దేవుణ్ణి వెదికే వారందరూ ఎక్కడికి వచ్చేస్తారు?
మన దగ్గరికి రావాలి. అందరూ అని కాదు, కొంతమందైనా రావాలి. అలాగా మన దగ్గరికి దేవుని పిల్లలు పరిగెత్తుకుంటూ రాగలుగుతున్నారా? మనల్ని చూసి పారిపోతున్నారా? సో మనం ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? యోహానులాగా మండుచున్న దీపంలా ఉండాలి. మన నుండి జనులకి ఏం రావాలి? వెలుగు రావాలి. ఆ వెలుగులో ఉండడానికి, ఆనందించడానికి, ఆ వెలుగులో ఆనందించడానికి ఇష్టపడుతూ జనులు మన దగ్గరికి రావాలి. సో ఆ లైఫ్‌ని, యోహాను గారుకున్న లైఫ్‌నే ప్రభు మనలో కోరుకుంటున్నాడు. ఓకేనా? సో నేనే అడుగుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ఎలా ఉన్నాను చెప్పండి? మీ సాక్ష్యం పంచుకోవాలి మీరు నాతో. అంతే మరి. తెలుసుకోవాలి కదా! నాకు నేను గొప్పోడు అనుకుంటే సరిపోతాయేంటి? నేను ఎలా ఉన్నాను? మండుచున్న దీపంలాగా. అంటే నేనేమి ఆ బెడ్ లైట్ అదంతలా కనీసం ఆ ట్యూబ్ లైట్‌లా కాకపోయినా కొంచెం బెడ్ లైట్ లాగానే ఉన్నానా? నా వెలుగులో, నా ద్వారా మీరు వెలుగును చూస్తున్నారా? నా వెలుగులో ఆనందించడానికి మీరు ఇష్టపడుతూ నా దగ్గరికి రాగలుగుతున్నారా? సో అప్పుడు నేను ధన్యుడినండి. నేను ధన్యుడు. అలాగే మీరప్పుడు ధన్యులు. ఓకే. 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. ఆ! అమ్మా? మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. ఆ! మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, హ్మ్. ఆయన స్వరూపము చూడలేదు. అని ప్రభు అంటున్నాడే. ఇంతకు ఎవరైనా? అమ్మా? తండ్రి గురించి చెప్తున్నాడు. తండ్రి గురించి చెప్తే ఏమంటున్నాడు? ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. కాబట్టి తండ్రిని ఎవరు చూడలేదు. యేసుప్రభును కూడా ఆయన మనిషి రూపంగా వచ్చాడు కనుక చూశారు. సరే, మొత్తానికి తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఆయన స్వరాన్ని ఎవరు వినలేదు. ఓకే, రైట్. అయిపోయిందా? మరొకసారి మరి మీకు ఒకసారి మళ్ళీ వద్దాం పైనుంచి. వద్దాం. సో 30 నుంచి 47 వరకు స్టడీ చేసాం. యేసుక్రీస్తు అని సాక్ష్యం ఇస్తున్న సాక్షులు ఒక ఆరుగురు ఉన్నారు. ఎవరు ఆరుగురు? నెక్స్ట్, 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 నెక్స్ట్. తండ్రి క్రియలు అంటే యేసుక్రీస్తు వారు చేస్తున్న సూచిక్రియ. ఓకే. తిరస్కారమునకు కారణములు అంటే ఎవరు తిరస్కరిస్తున్నారు? యేసుక్రీస్తుని యూదులు తిరస్కరించారు. దానికి కారణం ఏంటి? వాళ్ళు వాక్యమును, నెక్స్ట్ మనుషుల, నెక్స్ట్ ఇక 39లో ఏం చూసాం? కానీ ఎందుకని చదువుతూ పరిశోధించిన ఎందుకు కనుగొనలేకపోయారు? వాళ్ళు ఈ 4 ఉన్నాయి కాబట్టి. ఓకేనా? రైట్. నెక్స్ట్ యోహాను ఎలా ఉన్నాడు? అతడు జనులకు వెలుగుని పంచాడు. జనులు యోహాను బట్టి ఆనందించారు. చూడండి, ఒక గొప్ప దైవజనుడు ఆయా కాలంలో, ఆయా తరాల్లో గొప్ప దైవజనులు పుడతారు. అంటే వాళ్ళు మామూలు మనిషిలా పుడతారు, కానీ ఒక మంచి దైవజనులాగా తయారవుతారు. చెప్పుకుంటూ ఉంటారు చూసారా, పలానా దైవజనులు గొప్ప దైవజనులు అండి, గొప్ప సేవ చేశారు, చాలా మంచివాడండి, ప్రార్థనాపరుడండి అని చెప్పేసి అని అంటారు. అసలు ఎందుకంటారు? వాళ్ళు వెలుగే ఉన్నారనమాట. వాళ్ళు అక్కడ నిజంగా అలా వెలుగే ఉన్న దైవజనులు అక్కడక్కడ ఉంటారు. అదే అనుకున్నా, మనకు నుంచి కొంచెం చిన్న దీపమైనా ఉండాలి. మనం చిన్న దీపం లాగైనా ఉండాలి. 37వ వచనం ఏం చెప్తుంది మనకి? తండ్రిని ఎవరో చూడలేదు.